ఏడవ రాశి అయినటువంటి తులారాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆషాఢ మాసంలో ఈ తులారాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఈ నవగ్రహాలు మనకు అందిస్తాయి అనేటువంటి విషయం లోపల శుక్రగ్రహము ఈ తులారాశికి అధిపతి. ఈ శుక్రగ్రహం వల్ల శుక్రుడు ఈ మాసమంతా కూడా తులారాశికి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మాసాంతంలో అంటే చివరి వారంలో బుధుడు సింహరాశిలోకి లాభస్థానంలోకి వస్తున్నాడు తులారాశి వాళ్లకు. ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇంకా స్త్రీలకు, గృహిణులకు చాలా చాలా శుభప్రదమైనటువంటి మాసం ఈ తులారాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసం అంతా కూడా. ఎందుకంటే శుక్రుడు సరే కొంతవరకు రవితో కూడుకొనున్న అభిప్రాయ భేదాలు కొంత వచ్చినా సంపూర్ణంగా మాత్రం పూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు కర్కాటకంలో ఉండి 10వ స్థానంలో ఉండడం వల్ల, అయితే రవితో కలిసి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు మాత్రం తప్పకుండా వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళకు అభిప్రాయాలు ఒకళ్ళకు సరిపడవు, నచ్చవు. ఈ ఆషాఢ మాసం అంతా కూడా రవి శుక్రుల కలయిక వల్ల వీళ్ళు నైసర్గికంగా శత్రువులు. రవి శుక్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు అధికారులు అంటే ప్రభుత్వ అధికారులకు సంబంధించి, రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి సంబంధించి, ఇంకా సైన్య రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే 10వ స్థానంలో రవి కేంద్రంలో శుభుడైనప్పటికీ కూడా శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఆకస్మికంగా ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరగడానికి, తర్వాత వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో చాలా ఇబ్బందులు, అంటే అధికారుల చేత మాట పడాల్సి రావడం, తర్వాత పనులేవి కూడా చక్కగా జరగకపోవడం, అనుకున్న పనులన్నీ కూడా వాయిదా వేయాల్సి రావడం, ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి రవి వల్ల లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవహారాలన్నీ కూడా నిదానంగా, వినయంగా, మాట పడకుండా పనిచేసేటువంటి ప్రయత్నం, పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇకపోతే తులారాశి వాళ్ళకి శని 5వ స్థానంలో అశుభుడు. సంతాన విషయం లోపల, విద్యా విషయం లోపల విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, గురు రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మాట పడాల్సి వస్తుంది, అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. శ్రమ తగ్గ ఫలితాలు ఏమి కూడా మనకు తులారాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసంలో లభించవు. తర్వాత 6వ స్థానంలో రాహు సంచారం తులారాశి వాళ్లకు చాలా చాలా శుభప్రదంగా ఉంటుంది. 6వ స్థానం అంటేనే విజయం. రుణ బాధలు తొలగిపోతాయి. ఒకవేళ అప్పులున్నా కానీ రుణ బాధలు తొలగే ప్రయత్నం ఈ మాసంలో చేయవచ్చు. లేదా కొత్త రుణాలు కావాలంటూ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ రాహువు ప్రయాణ లాభాలతో పాటుగా రుణ ఇది తీర్చేటువంటి ఫలితాలతో పాటుగా రాహువు శత్రు సంబంధించినటువంటి విజయాలను కలిగిస్తాడు. కాబట్టి న్యాయస్థానాలకు సంబంధించి, చట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, భూ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి విజయం పొందుతారు ఈ రాహు వల్ల ఈ ఆషాఢ మాసంలో తులారాశి వాళ్ళు. ఇకపోతే తులారాశికి 8వ స్థానంలో గురువు, కుజ సంచారం నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరు కూడా నైసర్గికంగా కుజుడు
పాపి, 3వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల గురువు కూడా పాపి అయ్యిండు. ఈ ఇద్దరు పాపులు కలిసి అష్టమ స్థానంలో ఉండడం వల్ల వ్యవహారాలన్నీ కూడా కుంటుపడే అవకాశం ఉంటుంది ఈ మాసం అంతా కూడా. దాదాపుగా ఏ వ్యవహారం కూడా అనుకూలత ఏర్పడదు గురువు కుజుల వల్ల. గురువు వ్యవహార నష్టాన్ని కలిగజేస్తే కుజుడు వ్యాపార నష్టాన్ని కలిగజేస్తుంటాడు ఆషాఢ మాసం అంతా కూడా తులారాశి వాళ్ళకి. కాబట్టి ఈ కుజ గురువుల యొక్క జప తర్పణ హోమ దానాదులు చేసుకున్నట్టయితే కొంతలో కొంత వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తులారాశి వాళ్ళకు. తప్పకుండా ఈ పరిహారాలు చేసుకున్నటువంటి అవసరం అయితే తప్పకుండా కనబడుతూ ఉంది తులారాశి వాళ్లకు. తర్వాత మాసాంతంలో బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే చివరి వారం రోజులలో బుధుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల అది లాభస్థానం కాబట్టి అప్పుడు ఈ వ్యవహారమైనటువంటి వ్యాపారమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో కొంతలో కొంత ఒక 20 to 30% అవకాశం మాత్రం లాభం మాత్రం జరుగుతుంది, అనుకూలత ఏర్పడుతుంది. తర్వాత ఈ బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా పెట్టుబడుల విషయం లోపల చాలా చాలా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది బుధుడి వల్ల చివరి వారంలో. తర్వాత ఇక వ్యయస్థానం విషయానికి వస్తే వ్యయంలో కేతువు చాలా ఇబ్బంది పెడతాడు తులారాశి వాళ్లకు. ఆకస్మికంగా అనుకోకుండా ధన వ్యయం కలిగిస్తాడు. ప్రయాణ లాభాన్ని కలిగించినా కానీ ప్రయాణపూర్వకమైనటువంటి ఖర్చులను బాగా కలిగిస్తాడు కేతువు. స్థూలంగా తులారాశి వాళ్ళకి ఈ ఆషాఢ మాసం అంతా కూడా 50-50 అంటే కొంత అనుకూలత కొంత వ్యతిరేకత ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యతిరేకతను దూరం చేసుకోవడానికి ఈ వీళ్ళు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసినట్టయితే ఈ కేతుకు సంబంధించి కుజునికి సంబంధించి గురువుకు సంబంధించినటువంటి కొంత శాంతి జరిగి వాళ్ళ యొక్క దుష్ఫలితాలను సంపూర్ణంగా ఇవ్వక శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు తప్పకుండా నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే, ముఖ్యంగా వేద అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఏదైతే ఉందో నక్షత్రేష్టిని చేసినట్టయితే చాలా అనుకూల ఫలితాలు ఇస్తుంది ఈ తులారాశి వాళ్లకు.